బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. త్వరలో నిర్మించనున్న పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఇవాళ ఉదయం 10:45 పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు డయాఫ్రామ్ వాల్ నిర్మాణ ఏర్పాట్లు పరిశీలన అనంతరం స్పిల్వే, కాఫర్ డ్యాంతో పాటు అన్ని పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు వర్క్ షెడ్యూల్ ప్రకటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులు నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. హెలీప్యాడ్ నుంచి సీఎం చంద్రబాబు పర్యటించే ప్రాంతాలలో కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరా మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు విచ్చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఉదయం 10:45 హెలీప్యాడ్ ఉండవల్లి నుంచి కూడా ఆయన నేరుగా హెలికాప్టర్ ద్వారా ఇక్కడ పోలవరం ప్రాజెక్టు వద్ద ల్యాండ్ కానున్నారు. ఆ తర్వాత గంట సేపు అంటే 11:05 నుంచి 12:05 వరకు కూడా మొత్తం ఈ ప్రాజెక్టు సంబంధించిన అంటే కొత్తగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఏదైతే చేపడుతున్నారో అక్కడ ఇప్పటికే అధికార యంత్రాంగం ప్లాట్ఫామ్ అయితే కూడా సిద్ధం చేసింది. ఆ పనులు అయితే కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఆ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన అనేక అంశాలపైన అంటే స్పిల్వే అంటే అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్కు సంబంధించి అలాగే గ్యాప్ 1, గ్యాప్ 2 సంబంధించి పనులు సంబంధించి అధికారులతో పూర్తి స్థాయిలో ఆయన అన్ని వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అదే సందర్భంలో స్పిల్వే నిర్మాణం సంబంధించి కొంత పనులు సంబంధించి కూడా ఆలస్యం అవడానికి గల కారణాలు అలాగే ఎప్పటిలోపు ఈ పనులు పూర్తి అవుతాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించనున్నారు. ఇదే సందర్భంలో సమీక్ష అనంతరం పోలవరం ప్రాజెక్టు సంబంధించిన ఒక వర్క్ షెడ్యూల్ అయితే కూడా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పటికి పూర్తి అవుతాయి, అలాగే అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్ సంబంధించిన పటిష్టతకు సంబంధించి కానీ అనేక అంశాలు అలాగే స్పిల్వేకి సంబంధించి అలాగే గ్యాప్ 1, గ్యాప్ 2 సంబంధించిన అనేక విషయాలపైన పూర్తి స్థాయిలో అధికారులతో కూలంకషంగా చర్చించుతున్నారు. ఇదే సందర్భంలో ఇప్పటికే కేంద్ర జలశక్తి అధికారులు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా ఏదైతే కేంద్ర మంత్రి హామీ ఇచ్చారో ఆ మేరకు పనులు పూర్తిగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల అంశాలపైన ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. ఇదే సందర్భంలో ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటన కొంత కీలకంగా మారనుంది. ప్రాజెక్టు సంబంధించిన అన్ని అంశాలపైన ఒక నిర్ణయానికి అలాగే ఒక షెడ్యూల్ అయితే కూడా మరికొద్దిసేపట్లో అంటే మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి ఈ రోజు విడుదల చేస్తారు. బలరాం, శ్రీనివాస్, అంటే సీఎం చంద్రబాబు ఎంతసేపట్లో అక్కడికి చేరుకుని ఉన్నారు? మరోవైపు మనం గతంలో కూడా చూసాం, ప్రతి సోమవారం పోలవరం అంటూ కూడా యుద్ధ ప్రాతిపదికన అప్పట్లో పనులు చేపట్టారు. ఈసారి ఎంత సీరియస్ గా ప్రభుత్వం ఉంది, ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతోంది? అంటే సోమవారం పోలవరం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఇదే నినాదంతో ప్రత్యేకంగా ప్రతి సోమవారం కూడా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి పైన సమీక్ష జరిపేవారు. ఇదే సందర్భంలో తిరిగి మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత తొలి పర్యటన కూడా ఆయన పోలవరం ఎంచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి వచ్చేస్తున్న నేపథ్యం. మరోవైపు ఈ రోజు చాలా కీలకంగా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఈ రోజు చాలా కీలకంగా మారనుంది. ప్రాజెక్టు సంబంధించిన అన్ని అంశాలపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రాజెక్టు సంబంధించి ఏదైతే బాధితులు ఉన్నారో వారి అందరికీ సంబంధించి వాళ్ళకి చెల్లించాల్సిన నష్టపరిహారము, వాళ్ళని తరలించాల్సిన విధంగా వాళ్ళకి నిర్మించాల్సిన ఇల్లు వీటికి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా R&R ప్యాకేజీ వీటిపైన కూడా ఒక నిర్ణయానికి రావడం. ఇదే సందర్భంలో కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి R&R ప్యాకేజీ కింద కొంత నిధులు కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా కొంత స్పష్టత ఈ రోజు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు అంటే గతంలో జరిగిన పరిణామాలు అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు సంబంధించిన పూర్తి స్థాయి మొత్తం ఎప్పటికప్పుడు అంతా కూడా ప్రజలకు తెలిసే విధంగా పనుల పురోగతి కూడా ఎప్పటికప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకునేందుకు కూడా ఈ షెడ్యూల్ అంటే ఈ వర్క్ షెడ్యూల్ అంతా కూడా ఈ రోజు ప్రకటిస్తారని చెప్పి తెలుస్తుంది. మరోవైపు ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అయితే కూడా ప్రాజెక్టుకు సంబంధించిన చేస్తున్నటువంటి ఏర్పాట్లు కానీ అలాగే ఇక్కడ సంబంధించిన భద్రతా చర్యలంతా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే నిన్న పోలీస్ అధికారులు అంటే భద్రతకు సంబంధించి కూడా పోలీస్ అధికారులు జరుపుతున్న తనిఖీల్లో డిఎస్పీ స్థాయి అధికారి పైన
తేనెటీగలు దాడి చేయటం, ఆ తర్వాత ఆయన తీవ్రంగా గాయపడటం, ఆసుపత్రికి వెళ్ళటం, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ భద్రతా బందోబస్తును అయితే కూడా ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఎవరికి వారికి ఆంక్షలు విధిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎవరికి కూడా అనుమతి లేకుండా ప్రాజెక్టులోకి అనుమతించే సందర్భం అయితే కూడా ఎక్కడ కూడా కనపడడం లేదు. మరోవైపు ప్రాజెక్టుకు సంబంధించిన ఎప్పటికప్పుడు వర్క్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే లోయర్ అప్పర్ క్యామ్ డ్యామ్ సంబంధించి, అలాగే డీప్ డయాఫ్రామ్ వాల్కు సంబంధించి నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దాని మీద కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.